రంగారెడ్డి జిల్లాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. నిన్న రెండు వర్గాల మధ్య చెలరేగిన గొడవ చిలికి గాలివానగా మారింది. మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలోకి బజరంగ్ దళ్ పిలుపునివ్వడంతో నార్సింగి, ఖానాపూర్, మోకిలా వద్ద పోలీసులు భారీగా మోహరించారు. జన్వాడకు వస్తున్న బజరంగ్ దళ్ కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. ఆయా ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేసి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. నిన్న రెండు వర్గాల మధ్య చెలరేగిన గొడవ చిలికి గాలివానగా మారింది. మోకిలా పోలీస్ స్టేషన్ ముట్టడికి బజరంగ్ దళ్ పిలుపునివ్వడంతో నార్సింగి, ఖానాపూర్, మోకిలా వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడ గ్రామంలో జరిగినటువంటి చర్చి ముందు రోడ్డు విషయంలో జరిగినటువంటి దాడి ఘటనలో ఇప్పటి వరకు 30 మందిపై ఎస్సీ హత్యాయత్నం కేసులు నమోదు చేసిన పోలీసులు ఇందులో 11 మందిని సర్పంచ్, ఉప సర్పంచ్ తో సహా మిగతా వాళ్ళందరూ కూడా 11 మందిని రిమాండ్కి తరలించారు. అయితే ఈ మధ్య కాలంలో దాదాపు 10 సంవత్సరాలుగా ఇట్లాంటి కమ్యూనల్ ఇష్యూ ఎప్పుడు కూడా హైదరాబాద్ లో కానీ పరిసర ప్రాంతాల్లో కానీ జరిగినటువంటి దాఖలా లేవు. ఈ నెల 21 వరకు గ్రామంలో 144 సెక్షన్ కూడా విధిస్తూ ఈ 144 సెక్షన్ అవసరమైతే పొడిగించే అవకాశం ఉన్నటువంటి కూడా పోలీసు చెప్పడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి ర్యాలీలు, ధర్నాలు, సమావేశాలకు అనుమతులు కూడా ఏమీ లేవు అని చెప్పడం జరిగింది. మోకిలా పోలీస్ స్టేషన్ పరిధి జన్వాడలో 3 రోజుల క్రితం జరిగినటువంటి రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఒక వర్గంపై మరొక వర్గం దాడి చేసుకున్నటువంటి దానికి సంబంధించి ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆందోళనకారులను తిరగొట్టేందుకు పోలీసులు కూడా ప్రయత్నించారు. పూర్తి స్థాయిలో ఇన్సిడెంట్ సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ పార్టీ సంబంధించినటువంటి నాయకులు అక్కడ చేరుకొని విషయాన్ని కూడా అడిగి తెలుసుకున్నారు. అసలు ఈ పరిస్థితికి కారణం ఏంటి అనేటువంటిది కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం జన్వాడలోని ఓ ప్రార్థనా మందిరంపై దాడి, ఆ తర్వాత రాళ్ల దాడితో పాటు ఒక చిన్నారి, ఒక మహిళ కూడా దాంట్లో గాయపడినటువంటి పరిస్థితి. తర్వాత ప్రార్థనా మందిరంలో ఉన్నటువంటి తలుపులు, కిటికీలను కూడా ధ్వంసం చేసి ముగ్గురిపై తీవ్రమైనటువంటి దాడులకు పాల్పడినటువంటి నేపథ్యంలో తీవ్రంగా గాయపడినటువంటి ఒక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు కర్రలతో, ద్రావతో దాడికి తెగబడినటువంటి సందర్భంలో అడ్డు వచ్చినటువంటి మహిళలపై కూడా దాడికి దిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కులం పేరుతో దూషించడంతో పాటు నోటికి వచ్చినటువంటి బూతులు మాట్లాడారనేటువంటి నేపథ్యంలో రెండు వర్గాల మధ్య 2 రోజులుగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు పరిస్థితిని అదుపులోకి చేయడానికి ప్రయత్నించారు. కానీ రోజుల తరబడి ఒక వర్గంతో పాటు మరొక వర్గం దీన్ని చూసుకొని మళ్ళీ ధర్నాలు, రాస్తారోకోలు చేసే అవకాశం ఉంది కాబట్టి దీని తర్వాత ఆందోళనలు కూడా ఉధృతం చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో అక్కడ 144 సెక్షన్ విధిస్తున్నట్టుగా కూడా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ చెప్పడం జరిగింది. మొత్తం దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటి వరకు 20 మందిని అదుపులోకి తీసుకున్నట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు పరిస్థితి అదుపులో ఉంది, ఎట్లాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. ఇవాళ ఉదయం నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున పోలీసుల మోహరింపు కూడా జరిగింది. ఎట్లాంటి ఇబ్బందులు జరగకుండా ముందస్తుగా బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తారు. ఇటు ఈ ఇన్సిడెంట్ జరిగినటువంటి దాంట్లో ఇప్పటికే 20 మందిని అరెస్ట్ చేశారు కాబట్టి నార్సింగి, ఖానాపూర్, మోకిలా వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మోకిలా పోలీస్ స్టేషన్ పరిధి జన్వాడ దగ్గర మోకిలా గ్రామంలో కూడా బజరంగ్ దళ్ సంబంధించినటువంటి నాయకులు ముట్టడికి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఓ వర్గం వారిని అక్రమంగా అరెస్ట్ చేశారన్నటువంటి ఆరోపణ నేపథ్యంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి దానికి వ్యతిరేకంగా మరొక వర్గానికి సంబంధించినటువంటి వారు ధర్నా చేస్తున్నటువంటి నేపథ్యంలో వారిని అడ్డుకునేందుకు భారీగా పోలీసులను కూడా ఏర్పాటు చేశారు. అక్కడికి వస్తున్నటువంటి వారిని వెంటనే అరెస్ట్ చేసి పోలీసులను తరలిస్తున్నారు. రంగంలోకి దిగినటువంటి స్పెషల్ పార్టీ బృందాలు ఇప్పటికే డీసీపీ స్థాయి అధికారితో మొత్తం ఈ ఇష్యూకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని పరిశీలిస్తున్నారు. మొత్తం 144 సెక్షన్ ఉంది. పరిస్థితి కొంత ఉద్రిక్తంగా ఉండటంతో ఎట్లాంటి ఇబ్బంది జరగకుండా భారీగా బందోబస్తు ఏర్పాటు చేస్తారు. అవసరమైతే ఈ నెల 22 నుంచి ఇంకా కూడా దీన్ని 144 సెక్షన్ ప్రొలాంగ్ చేసే అవకాశం ఉందన్నటువంటిది అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే పరిస్థితి కొంత 144 సెక్షన్ విధించారు కాబట్టి పూర్తిగా పోలీసుల కనుసన్నల్లో
రెండు గ్రామాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఇన్సిడెంట్ సంబంధించి ఇప్పటికే 20 మందిని అరెస్ట్ చేసినట్టుగా అధికారులు ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు. ఫర్దర్ గా ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే దానిపైన కఠిన చర్యలు ఉంటాయనేటువంటిది కూడా చెప్పుకొస్తున్నారు. మొత్తం 2 డీసీపీల ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో పోలీస్ బందోబస్తు అయితే కొనసాగుతోంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. రంగారెడ్డి జిల్లా జన్వాడలో 2 వర్గాల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. నిన్న 2 వర్గాల మధ్య చెలరేగిన గొడవ చిలికి గాలివానగా మారింది. మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో ముట్టడికి బజరంగ్ దళ్ పిలుపునివ్వడంతో నార్సింగి, ఖానాపూర్, మోకిలా వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇటు జన్వాడకు వస్తున్న బజరంగ్ దళ్ కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. ఆయా ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేసి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.